కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళితే ఏంటంటే మీరు చేసింది నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది? నేను నెల్లూరులో పరామర్శకు ఆయన్ని చూడటానికి జైలు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నల్లపరెడ్డి వారి ఇంటి మీద దాడి జరిగితే వారిని పరామర్శించడానికి వారింటికి వెళ్లారు. ఈ రెండూ కూడా పరామర్శకు సంబంధించినటువంటి అంశాలు. నా తెలియగలుగుతానండి, జైలు చుట్టూరా పెద్ద బ్యారికేడ్స్ పెట్టారండి, పెద్ద పెద్ద గుంటలు తవ్వారండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్లి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లు ఎక్కించుకుని మనం తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారా? నాకు అర్థం కదా. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను, కొంత బాధగాను అనిపించింది. ఏంది ఇది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్లి పరామర్శించి రావడానికి వెళితే ఎంత హంగామా చేశారయ్యా మీరు, నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు, ఏంటి సింగిల్గా వెళ్ళాలి? నాకు అర్థం కాల. మేమన్నా మఠాన్ని నడుపుతున్నామా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాజులమా, సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుండి తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి నలుగురే రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి 100 మంది రావాలి. హూ ఆర్ యూ టు సే? ఎస్, గర్వంగా చెప్తున్నాం, పరామర్శకే వెళ్ళాం. పరామర్శకి వెళ్తారేంటి? పరామర్శకు వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను. ఒక ఆయన పెద్ద మనిషి, అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం. ఆయనకున్నటువంటి ప్రజాబలం, ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీరు చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగినాయి చెప్పండి. తెనాలి, రెంటపాళ్ళ, పొదిలి, రాప్తాడు, ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారని ఏమైనా సరే నెల్లూరులో మాత్రం ఎవరు రాకుండా చేయాలి. ఏందే మీ ఉద్యోగం నాకు అర్థం కాలేదు. పోలీసులకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట. ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు. ఏం పోయే కాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. నెల్లూరు వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు. మీ దుంపలు దగ్గర రోడ్ల కన్నకలు దిగారండి. ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదుగా మీరు. ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము అడిగాం, మేము 11 గెలిచామండి, ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. మరి నిన్నేం చేశారే? ముఖ్యమంత్రికి పెట్టాల్సిన కానీ ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు, అప్పుడు కూడా 2000 మందిని పెట్టలేదంటే కానిస్టేబుల్స్ ని, ఆఫీసర్లని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు, ఆయన వెళ్తుంటే ఎందుకు మీకు అంతా వణుకు? ఎందుకు 2000 మందిని పెట్టారు? ఎందుకు కందకాలు తవ్వారు? ఎందుకు బారికేట్లు పెట్టారు? ఎందుకు ముళ్ళ కంచెలు వేశారు? చూశారుగా మీరు ముళ్ళ కంచెలు, పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు టీవీలో చూపించారుగా. లాఠీ చార్జీలు చేశారు. ఇన్ని చేసినా ఏమండి పోలీసు వారు అడుగుతా ఉన్నా, ఆపారా? ఆపగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచిన పిలవకపోయినా జనం వస్తారు, ఆయన కలుసుకుంటారు. మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం ఇది మొదలు కాదు, చివరు కాదు. మళ్ళీ వెళ్తాడుగా, రాజమండ్రి వెళ్తాడు, మరొక చోటకి వెళ్తాడు, మరొక చోటకి పరామర్శకు వెళ్తాడుగా మళ్ళా ఖాయంగా. నేను చెప్తున్నా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, నేను చెప్తున్నా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను చెప్తున్నా చిట్టినాయుడు లోకేష్కి, ఏమండి ఈసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చుట్టూరా కందకందో అండి, చుట్టూరా పెద్ద కందకందో వేసేయండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దని తాళాలు వేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగుతాడు, 1000 మంది రాకపోతే నన్ను అప్పుడు అడగండి. మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా జనం వస్తారు. మీరు వదిలేస్తే 20,000 మంది వస్తారు, మీరు కట్టడి చేస్తే 30,000 మంది వస్తారు. రాసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ. సిగ్గు ఎగ్గు లేకోకుండా ఏందే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకోకుండా ఉండటం కోసం మీరు పడుతున్న పాటలు చూస్తుంటే నవ్వు వస్తుందయ్యా ప్రజాస్వామ్యంలో.